మమ్మలను అతిమిక్కిలిగా ప్రేమించిన ప్రేమ కలిగిన దయ కలిగిన మా కన్న తండ్రి, గడిచిన కాలం అంతా మీ చల్లని రెక్కల క్రింద మమ్మలను భద్రపరిచి మరలా మీ సన్నిధిలో క్షేమంగా కూర్చుండబెట్టి మీ మాటలు వినిపిస్తున్నందుకు మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. నాయన, ఎప్పటిలాగానే ఈ వారం కూడా విలువైన సంగతులను మాకు వినిపించండి. యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. పిల్లలు గొడవ చేస్తే బయటికి తీసుకెళ్ళిపోండి. గొడవ చేస్తే బయటికి తీసుకెళ్ళిపోండి. కంట్రోల్ చేయగలిగితే ఉంచుకోండి, లేదంటే బయటికి తీసుకెళ్ళిపోండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను బైబిల్ నుంచి మనం ఈ వారం నేర్చుకున్నామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేడు క్రైస్తవ సమాజంలో మరి జరుగుతున్నటువంటి ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే ఎలాంటి అంటే మరి సువార్త చెప్పే వాళ్ళని అడ్డుకోవడం, హింసించడం, బాధ పెట్టడం, చివరికి ప్రాణాలు కూడా తీసేటువంటి పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది బయట జరుగుతున్నది మనకు కనపడుతుంది. అయితే ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కొన్ని జరుగుతున్నాయి. అవి సాతాను చేసేటువంటి భయంకరమైనటువంటి కుట్రలు. అది తెలియక క్రైస్తవులకు ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, ఏది నిజమో ఏది అబద్ధమో అనేటువంటి ఆలోచన లేకుండా దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, దేవునికి మనం ఎప్పుడు దూరం అయిపోతాము అంటే, జాగ్రత్తగా వినండి, కొంచెం సౌండ్ పెడుతుంది. మనము దేవునికి ఎప్పుడు దూరం అవుతాము అంటే, ఆదివారం ఆరాధనకు రాకపోతేనో, మీటింగ్స్కి రాకపోతేనే దూరం అయినట్లు కాదండి. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో ఆ రోజే మనము దేవునికి దూరం అయిపోయినట్టే. నువ్వు ఏ వారం మిస్ అవ్వకుండా ఆరాధనకు వచ్చినా, ఎప్పుడు మిస్ అవ్వకుండా మరి దేవుని కార్యక్రమాల్లో పాల్గొన్నా, పాపం జోలికి వెళ్ళావు అంటే ఆ రోజే నువ్వు దేవునికి దూరం అయిపోయినట్లు. ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి పరిస్థితులు క్రైస్తవులు గ్రహించలేకపోతున్నారు. ఇంకా ఎల్లొస్తే చాలులే అనుకుంటూ దేవునిలోనికి పరిపూర్ణంగా ఎదగాలనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకోకుండా అలాగే ఉండిపోతున్నారు. నేడు క్రైస్తవ సమాజంలో కొన్ని ఆచరిస్తున్నారు. అవేంటంటే, ప్రియమైన దేవుని వారలారా, 40 రోజుల శ్రమ దినాలు అని. ఈ 40 రోజుల శ్రమ దినాలు ఎలా ఏర్పడ్డాయి అంటే, బైబిల్లో మనం ఒకసారి చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము తీయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటను మీరు బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యానికి వెళ్ళారు అనేటువంటి విషయాన్ని
మనం ఇక్కడ చదువుకుంటున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు ఒక 40 రోజులు 40 దినములు 40 పగళ్ళు 40 రాత్రులు అని అర్థం కావడం కోసం చెప్తున్నాడు ఆయన. ఉపవాసము ఉన్నాడు. చాలండి, మరలా తర్వాత చదువుదురు. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు 40 రోజుల పాటు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు కాబట్టి అది శ్రమ దినాలని పెట్టేసి మనం కూడా ఉపవాసాలు ఉండాలి అనేది తెలుసుకొని పాటించేటువంటి క్రైస్తవులు ఆ రోజు అసలు ఏం జరిగిందో తెలుసా? చాలామందికి తెలియదండి. ఆ 40 రోజుల తరువాత ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులను ప్రభువు ఎదుర్కొన్నాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు క్రైస్తవ్యం గమనించలేకపోతుంది, తెలుసుకోలేకపోతుంది. చక్కగా 40 రోజులు శ్రమ దినాలని పెట్టుకున్న బాగానే ఉంది. ఆ శ్రమ దినాల్లో ఏం జరిగిందనే విషయం మాత్రం తెలియదు. ఈరోజు చాలామందికి శ్రమ దినాలు ఎందుకు పాటిస్తున్నారని అడిగితే తెలుసండి, వాళ్ళకి చెప్తారా? ఎందుకంటే అందరూ పాటిస్తున్నారు. మళ్ళీ కొంతమంది ఏమో యేసుప్రభు మాల అని పెట్టి, యేసుప్రభు మాల అంటే క్యాస్ట్ గురించి కాదు నేను చెప్తుంది ఇక్కడ. మాల తెలుసు కదా, అయ్యప్ప మాల, శివుడు మాల అని మాలలు వేస్తారే, అలాగే యేసుప్రభు మాల కూడా ఒకటి తీసుకొచ్చారు. 40 రోజులు దానిని కూడా వీళ్ళు ఆచరిస్తున్నారనమాట. ఈ 40 రోజులు ఆ మాల ధరించి కొన్ని చేస్తూ ఉంటారు. ఉపవాసాలు చేస్తారు, మంచిది కాదనట్లేదు. ఎలాంటి ఉపవాసాలు అంటే అన్నం తప్ప అన్నీ తింటారు వీళ్ళు. మానుకునేది ఒక్క రైస్ మాత్రమే. పాలు తాగుతారు, బిస్కెట్లు తింటారు, అలాగే పండ్లు తింటారు, అన్నీ తింటారు. కానీ యేసుప్రభు వారు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఏమీ తినలేదు అని రాయబడింది. ఒకవేళ అలా మనం ఉంటే బ్రతుకుతామా? అలా నిజంగా మనం ఉంటే బ్రతుకుతామండి? బ్రతకమండి. 40 రోజుల పాటు అలా మనం ఉంటే అసలు బ్రతకం. ప్రియమైన దేవుని వారలారా, కానీ యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు? ఇది చాలామందికి తెలియదు. ఆయన ఉన్నాడు కాబట్టి మేము కూడా ఉంటున్నాము అనుకుంటున్నారు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సాతాను కొన్ని వాక్యాలను చూపించే మనల్ని మోసం చేస్తుందండి. వాక్యంలో ఉంది కదా, యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా, మేము ఉంటే తప్పేంటి? ఉండండి, తప్పేం లేదు, దానికి నేనేమనట్లేదు. ఉండగలిగితే ఉండండి. కానీ ఆయన ఉన్నాడు కదా నేను ఉంటాను అనుకుంటే ప్రేమని దేవుని వారలారా, అసలు ఎందుకు ఆయన ఉన్నాడు, ఎందుకు ఉండవలసి వచ్చింది, తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయం ఈరోజు క్రైస్తవులు గ్రహించకపోవడం ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించండి. ఆయన ఆత్మచేత అరణ్యానికి కొనిపోబడ్డాడు. ఎందుకు కొనిపోబడ్డాడు అంటే కావాలనే వెళ్ళాడు ఆయన. మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సాతాను చేత శోధింపబడుటకు కావాలనే ఆయన బాప్తిసం తీసుకున్న తరువాత అరణ్యానికి వెళ్ళాడు. కావాలనే వెళ్ళాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు కావాలని వెళ్ళాడు అంటే ప్రేమని దేవుని వారలారా, శోధన ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం. తెలుసు కానీ ప్రాక్టికల్గా అనుభవించడం కోసం. ఎందుకు ఆయనకు తెలియదా అంటే తెలుసు, ముందుగానే తెలుసు ఆయనకి. దాని శోధన ఎలా ఉంటుందో, అది ఎలా శోధిస్తుందో అన్నీ తెలుసు. కానీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, ఇంతకుముందు ఆయన ఆత్మగా ఉండి పరలోకంలో నుంచి చూశాడు దాని శోధన. కానీ ఇప్పుడు శరీరంలోనికి వచ్చాడు ఆయన. పైనుండి ఎక్కడి నుంచి వచ్చాడు? పైనుంచి ఎక్కడికి వచ్చాడు? శరీరంలోనికి వచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, మనందరం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు వారు కాబట్టి ఉన్నాడండి, మనం ఉండలేము, మనం కొన్ని శోధనలు తట్టుకోలేము, మనం ఇవన్నీ పాటించగలమా, మనం పాపం జోలికి పోకుండా ఉండగలమా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారండి. అందుకే ముందు చెప్పాను, ఎప్పుడైతే పాపం జోలికి వెళ్ళామో ఆ రోజే నువ్వు దేవునికి దూరం అయిపోయినట్లే. తెలియక ఏదైనా చేస్తే వెంటనే క్షమాపణ కోరి మారు మనసు పొంది దానిని విడిచిపెట్టండి. లేదు అంటే ప్రేమని దేవుని వారలారా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు వారు వెళ్ళాడు.
ఎందుకు వెళ్ళాడు? శోధింపబడుటకు వెళ్ళాడు. సాతాను శోధనకు వెళ్ళాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు వచ్చింది అది. ఎవరు? అపవాది, సాతాను వచ్చిందండి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారితో ఒక మాట చెప్తుంది. ఏమంటుందో తెలుసా అది? ఏమంటుంది? చదవండి. ఆయన ఆకలి, మంచి ఆకలి మీద ఉన్నాడు ఇప్పుడు ఆయన. 40 రోజుల పాటు తిండి లేకుండా ఉంటామంటే మామూలు విషయం చెప్పండి. 40 రోజుల పాటు 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఆహారం ఏమి తినక ఆయన ఉపవాసం ఉన్నాడండి. ఆ తర్వాత సాతాను యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించు. బాగా వినండి. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా అగునట్లు ఆజ్ఞాపించు అంటుంది. అంటే ఇప్పుడు ఏమంటుందో తెలుసా? దేవుని కుమారుడని, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కాదా? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడా కాదా? దేవుని కుమారుడే కదా. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే అంటే ఎలా రెచ్చగొడుతుందో చూడండి ఒకసారి. ఇప్పుడు మనల్ని కూడా రెచ్చగొడుతూ ఉంటుందండి. నీవు మగాడివైతే ఈ పని చేయి అంటే నువ్వు మగాడివని నిరూపించడానికి ఏ పని పడితే ఆ పని చేయాలా? ఒకసారి ఆలోచించండి. నీవు మగాడివైతే అనగానే మనం రెచ్చిపోయి ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారిని కూడా నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అంటుంది. అంటే ఆజ్ఞాపించగలిగినటువంటి శక్తి ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర ఆ ఆశ్చర్యక్రియలు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది. కానీ చేయలేదండి. ఎందుకంటే సాతానుని ఎలా ఎదుర్కొంటున్నాడో ఇక్కడ బాగా మీరు అర్థం చేసుకోండి. పాపంలో పడకుండా సాతానుని ఎదుర్కొంటున్నాడు. అక్కడ ఎలా ఎదుర్కొంటున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు వెంటనే అవును నేను దేవుని కుమారుడిని చేసేస్తా చూడు అనలేదండి. అనకుండా ఏం చెప్పాడు? అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇప్పుడు ఏం చెప్తున్నాడండి? దానికి ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రేమైన దేవుని వారలారా? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. బాగా గుర్తుపెట్టుకోండి. మనం తినకపోతే చచ్చిపోతామని మనం అనుకుంటున్నాం. తిండే మనల్ని కాపాడుతుందని మనం అనుకుంటున్నాం. కానీ ప్రేమని దేవుని వారలారా, మనల్ని కాపాడుతుంది ఎవరో తెలుసా? దేవుడు. దేవుని మాట మనల్ని కాపాడుతుంది. దేవుని మాట మనల్ని భూమి మీద నిలబెడుతుంది ప్రేమని దేవుని వారలారా. ఇప్పుడు వెంటనే ఈయన నీవు దేవుని కుమారుడవైతే అనగానే వెంటనే రెచ్చిపోయి వాటిని మార్చేయలేదు. ఆయనకు ఆ పవర్ కూడా ఉంది చేతిలో. కానీ దాని మాటలు నమ్మి వెంటనే ఆ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినేయలేదండి. ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడు? కావాలనే వచ్చాడు. కావాలనే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఏంటి దీని అంతు తేలుద్దాం, దీని సంగతి ఏంటి, ఎంతవరకు నన్ను దీని శోధన చేసిద్దో చూద్దామని కావాలని వచ్చాడు. ఇప్పుడు ప్రేమని దేవుని వారలారా, ఆయన కావాలని వెళ్ళి కూడా గెలిచాడు. కానీ మనకి అనుకోకుండా వస్తే మనం ఏం చేస్తున్నాం? గెలవలేకపోతున్నాం అండి. అవునా కదా? ఆకలి కోసం ఈరోజు పోరాటాలు. ఆకలి బాధ వేసినప్పుడు పోరాటాలు జరగలేదా సమాజంలో? ఎందుకు నువ్వు కొన్ని స్థాయిలోనికి వెళ్ళిపోయిన తర్వాత నేను మర్చిపోయి ఏదో చేసేస్తున్నావు? మనుషులు ఎందుకు ఇలా మారిపోతున్నారంటే పసిగట్టలేకపోతున్నారు. దాని శోధన అలాగుంటుందండి. ఎప్పుడు నీ కడుపు నిండా ఫుల్గా నువ్వు అన్నం తిన్నప్పుడు నీ దగ్గరకు రాదు. నీకు ఆకలి బాధ వేసేది చూసావా? అప్పుడు వస్తుంది. అప్పుడు వచ్చి ఏమంటుంది తెలుసు? ఏందయ్యా ఇంకా వాక్యం చెబుతున్నా, టైం అవుతుంది, అక్కడ కడుపు కాలుతుంది అంటుంది. అప్పుడు మనం ఏమంటాం చెప్పండి? అప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుందో చెప్పండి?
ఆకలి అవుతుంటే సైగలు చేస్తూ ఉంటారనమాట. అంటే నువ్వు ఎదుర్కోలేకపోతున్నావు, దాని శోధన నీకు వచ్చింది, అది నిన్ను శోధిస్తుంది అక్కడ. కానీ ఎదుర్కోలేక మాటల ముఖ్యం అనేటువంటి విషయం మర్చిపోయావు. మరి ఏం చేస్తావు? ప్రార్థనకైనా మానుకుంటావు తిండి కోసం. ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటివి మనుషుల మధ్య మనకు కనబడటం లేదా చెప్పండి? కానీ యేసుప్రభు వారు 40 రోజులండి, మనం ఒక్క పూట మనం ఊరకుండా ఆగలేకపోతున్నాం. కానీ యేసుక్రీస్తు వారు 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు. ఆయన 40 రాత్రులు 40 పగలు ఏమి తినకుండా ఉపవాసం ఉన్న తర్వాత అప్పుడొచ్చి సాతాను శోధిస్తూ ఏమంటుందో తెలుసు? పైగా నిన్ను రెచ్చగొడుతుంది. ఆయన్ని ఏమంటుంది? నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. రెచ్చగొట్టిందండి. రెచ్చగొట్టిందంటే ప్రియమైన దేవుని వల్ల ఆ రెచ్చగొట్టిన వెంటనే ఆయన రెచ్చిపోయాడంటే రెచ్చిపోలేదండి. రెచ్చిపోకుండా దానికి వాక్యం చెప్తున్నాడు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వాక్యం చెప్తున్నాడు దానికి. చదవండి ఆ మాట, ముందుకు చదవండి. అని రాయబడి ఉన్నది అని ఎందుకన్నాడు తెలుసా? అది దేవుని వాక్యంలో రాయబడి ఉన్న మాట అది. ప్రియమైన దేవుని వారలారా, అని రాయబడి ఉన్నది కదా. అంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని దానికి కౌంటర్గా ఏమి ఇచ్చాడు? వాక్యం చెప్పాడండి. వాక్యం చెప్పాడు. వెంటనే రెచ్చిపోయి నా అంతటోడు లేడనుకొని పాపంలో పడిపోలేదండి. దాని మాటలు వినలేదు అక్కడ. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుని మాటల కంటే ఎక్కువ వాల్యూ దేనికి ఇస్తున్నాము? లోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైన పనులకే ఎక్కువ మనం విలువిస్తున్నాం ప్రేమని దేవుని వారలారా. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు ఉన్నాడు ఇప్పుడు మీకు అర్థం కావాలి. 40 రోజుల పాటు 40 రాత్రులు ఎందుకు ఉన్నాడు అంటే దాని విషయం ఏంటో తేల్చాలి. ఎందుకంటే ఇంతకుముందు పై నుండి చూశాడు, ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి శరీరంలోనికి వచ్చాడు. మరి అందరూ ఈ శరీరం తగిలించుకొని మేము ఉండలేం బాబో అంటున్నారు కదా. అందుకని మనకు తెలియాలి అని ఆయన కూడా ఇదే శరీరాన్ని తగిలించుకొని ఇదే శరీరంలోనికి వచ్చి చేసి చూపిస్తున్నాడు. ఆయన పాపాన్ని మనం ఎలా ఎదుర్కోవాలో చేసి చూపిస్తున్నాడండి. మనకు ఎలాంటి శరీరం అయితే దేవుడు మనకిచ్చాడో అదే శరీరాన్ని యేసుప్రభు వారికి కూడా ఇచ్చాడు. అదే శరీరంలో ఉండి 40 రోజుల పాటు ఉపవాసం ఉండి ఆ తర్వాత సాతాను వచ్చి శోధిస్తే దాని మాట వినకుండా, దాన్ని లెక్క చేయకుండా దానిని ఎదిరించాడండి. ఓకే, ఇప్పుడు వాక్యం చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు కదా. అయితే ఇప్పుడు వాక్యమే నాకు చెప్తున్నావు కాబట్టి నేను కూడా నీకు వాక్యంతో కౌంటర్ ఇస్తా. ఇప్పుడు నువ్వు వాక్యంతో నాకు కౌంటర్ ఇచ్చావు కదా, వాక్యంతో నాకు సమాధానం ఇచ్చావు. నేనేమన్నా అంటే సాతాను మాటలు. సాతాను ఏమన్నది? ఈ రాళ్ళు రొట్టెనగినట్లు చేసేసుకొని తినమన్నది. కానీ ఆయన ఏం చేశాడండి? వెంటనే కౌంటర్ ఏమి ఇచ్చాడు? వాక్యంతో దానికి కౌంటర్ ఇచ్చాడు. వాక్యంతో కౌంటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరలా అదే వాక్యం పట్టుకొని వస్తుంది యేసుక్రీస్తు వారి దగ్గరికి. అది ఇప్పుడు మరలా ముందుకు చదవండి. అందుకు అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయపు శిఖరమున ఆయనను నిలువబెట్టి, మళ్ళా చూడండి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఏమో రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమన్నది, ఆయన దానికి వాక్యంతో కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో రెండోసారి ఏం చేస్తుంది? పరిశుద్ధ పట్టణమునకు శిఖరానికి తీసుకెళ్ళిపోయింది అనమాట. ఆ పైకి తీసుకెళ్ళిపోయి అక్కడ నిలబెట్టి మరలా అంటుందండి, నీవు దేవుని కుమారుడవైతే ఎక్కడి నుంచి దూకు అని చెప్పి ఏమంటుంది? ఇప్పుడు చదవండి ముందుకి. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును కదా. ఎవరు ఆజ్ఞాపిస్తారు? ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో పట్టుకుంటారు, వాళ్ళు నీ కింద పడకుండా నిన్ను వాళ్ళు పట్టుకుంటారని చెప్తుంది అని రాయబడి ఉన్నది కదా అని. ఇప్పుడు సాతాను ఏం చేస్తుందో తెలుసా? తిరిగి వాక్యంతో ఇస్తుందండి కౌంటర్. అంటే నేను జనరల్గా చెప్తే
అది ఆయన నా మాట లేదు కాబట్టి ఇప్పుడు వాక్యమే చూపిస్తున్నా. ఇప్పుడు ఈ మాట వాక్యంలో ఉందా? కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 12వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎవరు? దేవదూతలు. ఇది వాక్యంలో ఉండలేదా? ఇప్పుడు ఈ వాక్యం చూపిస్తుందండి. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా వాక్యం కదా చూపిస్తుంది. మరి వాక్యం అంటే మరి దేవుడు చెప్పింది మనం చేయాలి కదా. దేవుడే చెప్పాడంటే మనం చేయాలి కదా. అంటే వెంటనే రెచ్చిపోయి దూకేశాడా ఏంటి? మరి వాక్యంలో ఉంది. ఫస్ట్ అంటే ఏదో దాని మాటలు చెప్పింది. ఏమన్నది? రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినేయమన్నది. అది దాని మాటలు కాబట్టి నేను విన్నాను. ఇప్పుడు ఏ మాటలు చెబుతుందో తెలుసా? మన దేవుడు మన కొరకు బైబిల్లో రాసిన మాట చూపిస్తుంది. ఇప్పుడు అది సాతాను చూపిస్తుందండి. సాతానికి దేవుని వాక్యం తెలియదు అనుకుంటున్నారేమో. అది అన్ని పుస్తకాల్లో అన్ని మాటలు దానికి తెలుసు. ప్రేమైన దేవుని వారలారా, జాగ్రత్తగా వినండి. సాతానికి బైబిల్ తెలియదు అనుకుంటారు. బైబిల్ దగ్గరకు వస్తే సాతాను పారిపోతుందని ఇంకా అలాంటి అపోహల్లో ఉండకండి. సాతాను బైబిల్ ఎక్కడుంటే అక్కడికే వస్తుంది. బైబిల్లో ఏమేమి ఉన్నాయో మొత్తం దానికి తెలుసు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏమో రాయించాడో అన్నీ నీకు కూడా తెలియదు. కానీ సాతానికి అన్నీ తెలుసు. అన్నీ చదివింది, అది అన్నీ తెలుసుకున్నది. అది చెప్తుందండి. యేసు ప్రభు వారితో చెప్తుంది. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారితో ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఇదిగో, నీవు ఈ దేవాలయపు శిఖరము నుండి ఇక్కడి నుంచి దూకు. ఇప్పుడు ఫస్ట్ దాని మాటలు చెప్తే యేసుక్రీస్తు వారు వినలేదు. ఇప్పుడు రెండోసారి ఏం చూపిస్తుందో తెలుసా? ఇదిగో, నీ తండ్రి రాయించిన మాటలే, అంటే దేవుడు రాయించిన మాటలే తీసుకొచ్చి చూపిస్తుందండి. ఏమంటుందో తెలుసా? దేవాలయపు శిఖరానికి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు దూకితే నీ దోతలు, నీ తండ్రి నీ దోతలను పంపించి నిన్ను కింద పడకుండా పట్టుకుంటాడని రాయబడి ఉన్నది కదా కీర్తనల గ్రంథంలో. ఆ మాటను చూసైనా నువ్వు ఇప్పుడు ఒకసారి దూకి. ఇక్కడ దూకమనగానే దూకేస్తాడండి ఆయన. దూకాడా అక్కడ? మనమేం చేస్తాం చెప్పండి? మనమైతే మనకి ఇంత పెద్ద ప్లానింగ్ అవసరం లేదు దానికి. ప్రేమైన దేవుని వారలారా, చిన్న చిన్న వాటికాడ పడిపోతాం మనం. చిన్న చిన్న విషయాల్లో దేవుని విడిచిపెట్టేస్తాం. చిన్న చిన్న విషయాలకే మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం మనం. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? దూకమన్నాడు. దూకమన్నప్పుడు అపవాది దూకమందని చెప్పినప్పుడు ఏం చేస్తున్నాడు? మరలా ఆయన ఏమంటున్నాడో చూడండి. ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదు అని మరొక చోట రాయబడి ఉన్నది అని మరలా వాక్యంతో కౌంటర్ ఇస్తున్నాడండి. అంటే ప్రేమని దేవుని వారలారా, వాక్యాన్ని చూపించి కూడా సాతాను మనల్ని మోసం చేస్తుందంటే చేస్తుందండి. శరీరంలో ఆయన ఉన్నాడు కాబట్టి సాతాను చేత శోధింపబడడానికి కావాలని 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. మనకు అది అవసరం లేదు. మనకు ఆటోమేటిక్గా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కొంటే చాలు. మనం ప్రత్యేకంగా నువ్వు కూడా అన్నం మానుకొని నువ్వు కూడా అది ఎంతవరకు నన్ను మరి శోధిస్తుందో నేను దాని అంత చూస్తానే వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకు ఆటోమేటిక్గా నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అయ్యి చనిపోయేంత వరకు ఎన్నో శోధనలు సాతాను పెడతానే ఉంటుందండి. అలాంటి ఎన్నో శోధనలు పెట్టినప్పుడు ప్రేమైన దేవుని వారలారా, వాటిని నువ్వు వదిలేసి యేసుక్రీస్తు వారు చేశారు కాబట్టి మేము చేస్తామన్నావు అంటే నీకు వాక్యం అర్థమైందా లేదా ఒకసారి ఆలోచించండి. అర్థం కాలేదండి. ఈరోజు ఉన్నటువంటి చాలామందికి వాక్యం అర్థం కాలేదు ప్రేమైన దేవుని వారలారా. అందుకే చెప్తున్నాను, వాక్యాన్నే చూపిస్తుంది. నువ్వు కింద పడకుండా నీ దేవదూతలు వచ్చి పట్టుకుంటారు కదా, నువ్వు దూకన్నప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపకూడదు. ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపకూడదు. శోధింపకూడదని నీకు తెలియదా? వాక్యం చెప్తున్నాడు మరలా. ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపకూడదు అని చెప్పాడండి. మరొక చోట రాయబడి ఉన్నదని తెలియదా? అలాగే ముందుకు రండి. ఇంకా మరలా అపవాది మరలా ఇంకోసారి పడగొడుతుందండి. యేసుక్రీస్తు వారిని పడగొట్టాలని మరలా ఇంకొక ప్రయోగం చేస్తుంది ఆయన మీద. మరలా అపవాది మిగులు ఎత్తైన, అంటే భూమి మీద ఎత్తైనటువంటి ఒక కొండ మీదకు ఆయన తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి
నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదను అని ఏముంటుందో చూడండి. ఇగో నువ్వు నా కాళ్ళు మొక్కితే చాలు, ఈ లోకంలో ఉన్న సమస్త మహిమ ఇదంతా చూసావు, ఈ రాజ్యములన్నిటి మీద నాకు అధికారం ఉంది, ఈ అధికారం అంతా కూడా నీకు ఇచ్చేస్తా. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నాకు నమస్కారం చేయమంటండి. ఎవరికి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని రాయబడినటువంటి యేసుక్రీస్తు వారితోటి ఏం మాట్లాడుతుందో తెలుసా? నీవు నా కాళ్ళకు సాగిలపడి నమస్కారం చేయమంటుంది. సాగిలపడి నమస్కారం చేయమంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు నమస్కారం చేశాడా? చెయ్యలేదు ప్రేమైన దేవుని వారలారా. ఎందుకంటే దాని శోధనను అన్నిటినీ కూడా పసిగడుతున్నాడు. దానికి ఎలా కౌంటర్ చేయాలో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో అని ఆయన చేస్తున్నాడండి. చేసి మనకు చూపిస్తున్నాడు. అందుకు ఇది బైబిల్లో రాయబడింది. ఆయన శరీరంలోనికి రావడానికి కారణం అదే. ఇదే పాపపు శరీరాన్ని తగిలించుకొని ఆయన ఈ శరీరంలో ఉండి దాని శోధనలు ఎదుర్కొంటున్నాడు. మరి మనమేమనుకుంటున్నాం? మనం ఎక్కడ చేయగలమండి, మనం మనుషులు, మానవ మాత్రులు, మనం అనేక పాపాలు చేస్తామని ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ప్రేమని దేవుని వారలారా, మనలాంటి శరీరాన్ని కదా యేసుక్రీస్తు వారు తగిలించుకున్నాడు. మరి ఆయన ఎలా ఉన్నాడు? దాని యొక్క శోధనను తట్టుకొని ఎలా నిలబడ్డాడు? ఆయన ఎలా దాని శోధనను ఎదుర్కొన్నాడు? ఆకలి దగ్గర వచ్చి కొట్టింది, అప్పుడు దానికి పడిపోలేదు. అలాగే ఇదిగో లోకంలో ఉన్నటువంటి అధికారం అంతా చూపిస్తుంది, అప్పుడు దానికి పడిపోలేదు. లేదా నువ్వు దేవుని కుమారుడు అయితే అని జీవపుడంబం రెచ్చగొడుతుంది, అప్పుడు దానికి పడిపోలేదు. దానికి తిరిగి మరలా కౌంటర్లు ఇస్తున్నాడండి. ప్రేమని దేవుని వారలారా, అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. మనల్ని కూడా ఎలాగే అది మనల్ని ఏం చేస్తుందో తెలుసా? రెచ్చగొడుతుంది. రెచ్చగొట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం? రెచ్చిపోయి పాపంలో పడిపోతున్నాం, దాని శోధనలకు గురవుతున్నాం, పడిపోతున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం. ప్రేమని దేవుని వారలారా, అలా మనం ఉండకూడదండి. అది తెలుసుకోవాలి అని యేసుక్రీస్తు వారు పైనుండి కూడా ఈ మాటలు చెప్పొచ్చు. ఆయన ఆత్మరూపంలో కూడా వచ్చి లేకపోతే దేవదూతలను పంపించి చెప్పొచ్చు. కానీ నేను పైనుండి చెప్తే నీకేం పైనుండి చెప్పావు, ఎడపడేది మేము. సామెతలు కూడా చెప్తుంటారు కదా, నీకేం తెలుసు నొప్పి గుడ్డు పెట్టే కోడికి తెలుసు అంట నొప్పి అంటాం. మన తెలివి కళ్ళం వల్లనే ఆయనకు తెలుసు. అందుకేరా మీరు ఇలాగ మాట్లాడతారని తెలిసి నేను కూడా మీలాగే మనిషిగా పుట్టి చేసి చూపించాను, మీరెందుకు చేయలేకపోతున్నారు? కాబట్టే మిమ్మల్ని పాతాళానికి పంపిస్తున్నాను. పంపించడంలో ఎలాంటి తప్పు లేదు. దేవుడు ఎందుకు మనల్ని పాతాళానికి పంపిస్తున్నాడు? ఎంతో ప్రేమగల దేవుడు అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఎందుకు పాతాళంలో యుగాలు నరకశిక్షకు పంపిస్తున్నాడు అంటే, నేను చేసి చూపించలేదా? చివరికి నా ప్రాణం కూడా పెట్టలేదా? మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టి ఇదే శరీరాన్ని తీసుకొని ఇదే శరీరంలో నేను మీ మధ్యకు వచ్చి అనేక సాతాను శోధనలు ఎదుర్కొని దానిని ఎదిరించి ఇదిగో 33 సంవత్సరాలు ఎలాంటి తప్పు చేయకుండా నేను భూమి మీద బ్రతికితే, మీరు కొన్నాళ్ళు కూడా బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి అయినా సరే మీరు చక్కగా కనీసం మారు మనసు పొంది అయినా సరే, పాపాలు చేశారు తెలియక, తర్వాత మారు మనసు పొంది అయినా సరే దేవునిలోనికి రావాలని కనీస ఆలోచన చేస్తున్నారా? చిన్న శోధనలు రాగానే దేవుని విడిచిపెట్టి వెళ్తున్నారా? ఈరోజు మనుషులందరూ అలాగ లేరా చెప్పండి? చిన్న శోధనలకే దేవుని విడిచిపెట్టేస్తున్నారంటే మరి వీళ్ళందరినీ నరకంలో కాల్చడంలో ఏం తప్పు ఉందో చెప్పండి? దేవుడికి తప్పు లేదు ప్రేమని దేవుని వారలారా. అన్ని విధాల మనకే అవకాశాలు ఇచ్చాడు దేవుడు, కానీ నిలబెట్టుకోలేకపోతున్నాం మనమే. పైగా ఎలాంటి మాటలు, ఏం మాటలు? ఆయన అంటే దేవుడు అండి, యేసు ప్రభు వారండి, ఆయన ఏమైనా చేయగలడు, మనం యాడ చేస్తాం? బైబిల్లో ఎన్నో ఉంటాయండి, మనం యాడ చేస్తాం? పనికి మాలిన మాటలు మాట్లాడుతుంటారండి. అసలు ప్రయత్నిస్తున్నావా? మనం ఒకసారి ఆలోచించండి. చదవడానికి ప్రయత్నించం, దాన్ని పాటించడానికి ప్రయత్నించం, ఏం ప్రయత్నించం. మరేం చేస్తున్నాం? అది ఆకలి కాడే దెబ్బ కొట్టిందండి. ఆకలి అమ్మో, ఈరోజు నేను పనికి పోకపోతే నాకు తిండి ఉండదు, అయిపోయింది, నువ్వు డైనమాలో పడిపోయావు. ఏమో నేను ఈరోజు పనికి పోకుండా ప్రార్థనకి వెళ్తే ఏమో నా పరిస్థితి ఏంటి, నా ఇంట్లో తిండి ఉంటుందో లేదో అనేటువంటి డైనమాలో పడిపోయావు. ఆకలి కాడ నిన్ను కొట్టేసింది. అది కొట్టేసి నేను 24 గంటల పనిలోనే వస్తుంది, దేవుని కార్యక్రమాల్లోకి రాకుండా చేస్తుందండి. మనం ఆకలిగాడే పడిపోయినాం. ఇంకా లోకాధికారాలు ఇంత దాకా మనం రాలేదు అంటే ప్రేమని దేవుని వారలరా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో ఒకసారి ఆలోచించాలండి. మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇకనైనా మనం మారకుండా, ఇకనైనా మనం తెలుసుకోకుండా అలాగే ఉన్నాం అనుకోండి, ఇంకా మనం దేవుడు ఎంత బాధపడతాడో, మనం చనిపోయిన తర్వాత ఎంత భయంకరమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి ప్రేమని దేవుని వారలరా.
మాటలండి, సాతాను శోధలు. ఒక మనిషి మంచిగా బ్రతకాలి అంటేనే ఎన్నో సమస్యలొస్తాయి. చెడ్డగా లోకంలో తిరిగేవాడికి ఏ సమస్యలు ఉండవండి. ఎందుకంటే వాళ్ళని ఎవరు పట్టించుకోరు, ఏమనరు. కానీ నువ్వు మంచిగా బ్రతుకుతున్నావు అంటే ఎన్ని మాటలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలొస్తాయో తెలుసా? రకరకాల నిందలు, రకరకాల అవమానాలొస్తాయి. నిజంగా మనం దేవుని కోసం బ్రతుకుతుంటే ప్రేమని దేవుని వాళ్ళరా ఎన్నో అవమానాలు మనకు వస్తాయండి. వచ్చినా మీరేం భయపడొద్దు, దాని గురించి ఏమి ఆలోచించాల్సిన అవసరంలా. దేవుడు మనకి ఉన్నాడు. ప్రేమని దేవుని వాళ్ళరా దేవుని కోసం ఉన్న కొద్ది కాలమైనా గొప్పగా బ్రతుకుదామండి. బ్రతకడానికి ప్రయత్నిద్దామండి. యేసుక్రీస్తు వారు ఎందుకు శరీరాన్ని ధరించుకున్నాడు ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఇదిగో నేను చేసి చూపించాను కాబట్టి మీరు కూడా చేసి చూపించండి. ఇది మీకు పెద్ద కష్టమే కాదు. మీరు మోయలేనంత బండ మీ మీద నేను పెట్టను, మీరు మోయగలిగినంతదే నేను మీ మీద పెడతానన్నాడు ఆయన. మిమ్మల్ని దేవుని వాళ్ళరా కనుక మనము జాగ్రత్తగా దేవుని పనిలో ఉండాలని మీకు తెలియజేస్తూ ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన, ప్రేమ కలిగిన, దయ కలిగిన మా కన్న తండ్రి, ఇంతవరకు కొన్ని విలువైన సంగతులను మేము నేర్చుకున్నాము. విన్న ప్రతి మాటను అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారంగా జీవించినట్లు సహాయమును దయచేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.